ఈ మామ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వమంటావు? ఇంటర్వ్యూ అవ్వలేదు, అప్పుడే జాబ్ వచ్చిందని ఫిక్స్ అయిపోయావా? అదేంట్రా కంపెనీ పెడితే నన్నే సీఈఓ చేస్తా అన్నావు. ఇప్పుడు నాకే దిక్కులేదు. ఏంట్రా రేషన్ పేపర్స్ ఎందుకు తెచ్చావురా? ఉత్తగానే ఫైన్ నిండుతుందని. 10th 10 GPA గ్రేట్. ఏదో అట్లా కుదిరింది. యూజీలో 50%. ఎందుకు ఇంత తక్కువగా? అప్పుడే కదరా నువ్వు నాకు పరిచయం అయ్యావు. అబ్బో వీడు పెద్ద కలెక్టర్ అయ్యేవాడు. మరి నీ రెజ్యూమ్లో ఏంటి ఇంత గ్యాప్ ఉంది? అప్పుడు కొద్దిగా వైఫై రాలేదు. నేను అడిగింది ఈ ఇయర్స్ గ్యాప్ ఎందుకని. సిక్ లీవ్ తీసుకుని. అయినా టాలెంటెడ్ వాళ్ళకే జాబ్ వస్తుంది లేరా. రేయ్ అలా అనకురా ప్లీజ్ రా. రేయ్ నువ్వు టాలెంటెడ్ కదరా. కరెక్ట్ కదా. కన్ఫ్యూజ్ అయ్యి నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నావా? అవును. నా ఫస్ట్ సాలరీ ఎప్పుడు పడుతుంది? సరే ఇప్పుడు నేను అడుగుతా. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? మీ కుర్చీలోనే. నీ వీక్నెస్ ఏంటి? నా హానెస్టీ సార్. అది వీక్నెస్ అని నేను అనుకోవట్లేదే. మీ బొక్కలో ఒపీనియన్ ఎవరు కావాలి? అర్థమైంది. ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూ. బేసికల్గా ఇంతసేపు నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయరు. ఒకటి వాళ్ళైనా నన్ను బయటకు మింగేయమంటారు, లేదా నేనైనా వెళ్ళిపోతాను. నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అబ్బో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవ్వ, వర్క్లో మిస్టేక్ చేస్తే ఏం చేస్తావు? అర్జెంట్గా ఇంకో మిస్టేక్ చేస్తా, అప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఎవడు పట్టించుకోడు. కెన్ యూ మల్టీ టాస్క్? టైం వేస్ట్ చేయడం, అన్ప్రొడక్టివ్గా ఉండడం, సొల్లు కబుర్లు పెట్టడం. ఐ కెన్ డూ మల్టీ టాస్కింగ్ అట్ వన్. మాకు బాగా రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి. పర్ఫెక్ట్. నా లాస్ట్ జాబ్లో కూడా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నన్నే రెస్పాన్సిబుల్ అనేవారు. ఇంతకంటే రెస్పాన్సిబుల్ పర్సన్ నీకు ఎక్కడ దొరుకుతుంది? నీ లాస్ట్ జాబ్ నువ్వు వెళ్ళిపోయా, వాళ్ళే తీసేశారా? వాళ్ళే తీసేశారు. ఎందుకు తీసేశారు? నా మేనేజర్ నా కిందున్న ఎంప్లాయీస్ని ఫైర్ చేయమన్నాడు. నేను బెటర్ బస్సు తగలటేసి. అరే నువ్వు ఇంత ఎదో అని తెలిసినా కూడా నేను ఇంటర్వ్యూకి పిలిచాను చూడు. నేను రా ఏదో అని తెలిసినా కూడా నీకు ఏ ద్వారా నీకు ఉద్యోగం ఇచ్చేది? అందుకే కదరా నీ దగ్గరికి వచ్చాను. రే ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. సరే ఎడవకు. నీ శాలరీ ఎక్కువగా ఉండదు స్టార్టింగ్లో, ఓకేనా? ఏంటి ఓకేనా? నా పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా ఉండదు, ఓకేనా?